సంగారెడ్డి జిల్లా కేంద్రం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ గుమ్మడిదల మండలంలోని ప్యారానగర్లో 150 ఎకరాలలో ఏర్పాటు చేస్తున్న డంప్ యార్డ్ వెంటనే అక్కడి నుంచి తొలగించాలని, లేని ఎడల రాబోయే తరాలకు నర్సాపూర్ అటవీ ప్రాంతం కనిపించకుండా పోతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం పచ్చని అడవిలో ఆరని చిచ్చు పెడుతుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాత్రి 1 గంట సమయంలో ఉగ్రవాదులను అరెస్ట్ చేసినట్లు రైతులను అరెస్ట్ చేశారని, రైతులను స్టేషన్లో 24 గంటల పాటు బైండ్ ఓవర్ చేశారని, మరో లగచర్ల కాకముందే కాంగ్రెస్ ప్రభుత్వం డంప్ యార్డ్ విరమించుకోవాలని సందర్భంగా వారు తీవ్రంగా హెచ్చరించారు. నల్లవల్లి కొత్తపల్లి గ్రామానికి సంబంధించినటువంటి రైతులంతా కూడా మరి మంచి వ్యవసాయం చేసుకొని కూరగాయలు పండించి వాళ్ళ జీవనోపాధికి మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మరి అనుకోకుండా సడన్గా రాత్రికి రాత్రి మొన్న నైట్ మరి పోలీస్ బలగాలతోని వందల సంఖ్యలో మన వెహికల్స్ జిహెచ్ఎంసీ వెహికల్స్ తీసుకొని వచ్చి మరి అక్కడ లోకల్గా ఉన్నటువంటి గుమ్మడిదల, అన్నారం, అదేవిధంగా మళ్ళా నల్లవల్లి, కొత్తపల్లి, ప్యారానగర్ పక్కన ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్ళి మరి అక్కడ ప్యారానగర్లో ఈ డంప్ యార్డ్ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోంది. నేను అడుగుతా ఉన్నాను, మేము ఏదైనా పనులు చేయాలంటే ఎన్నికల కోడ్ ఉంది అని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈరోజు ఇక్కడ ప్యారానగర్లో డంప్ యార్డ్ నిర్మాణానికి కోడ్ అడ్డు రావట్లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. దానిపైన స్టేటస్కో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయం చేసుకున్నటువంటి రైతులు కూడా ఉన్నారు. ఇక్కడ వీళ్ళంతా కూడా రైతులే. మరి అక్కడ ప్యారానగర్కి సంబంధించినటువంటి మరి దాదాపు 770 ఎకరాలు 1 నుంచి 63 సర్వే నెంబర్లో ఉన్నటువంటి రైతులు ఉన్నారు. వారికి సంబంధించినటువంటి సర్వే చేయమని కోర్టు ఆర్డర్ ఇచ్చిన, స్టేటస్కో ఇచ్చిన దాన్ని పట్టించుకోకుండా మరి పోలీస్ దిగ్బంధంలో ఆ 3 గ్రామాలను పెట్టి 144 సెక్షన్ పెట్టి బయట నుంచి ఎవరిని లోపలికి వెళ్లకుండా, లోపల వాళ్ళని ఎవరిని కూడా బయటికి వెళ్లకుండా చూస్తూ మరి ఈ యొక్క పోలీస్ పహారాలో డంప్ యార్డ్ నిర్మాణం చేపట్టడం నిజంగా కూడా బాధాకరమైనటువంటి విషయం. దీన్ని మనమందరం కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ప్రభుత్వ వైఖరికి నిరసనగా మేము అనేక కార్యక్రమాలు అఖిలపక్షం ఆధ్వర్యంలో చేస్తూ ఉన్నాం. మరో లగచర్ల కార్యక్రమం ఇక్కడ మన ప్యారానగర్లో స్టార్ట్ అయిందని చెప్పేసి మేము అనుకుంటాం. ఎందుకంటే దిగ్బంధంలో పెట్టడం ఎందుకు? వాళ్ళు ఏమన్నా మరి అసాంఘిక కార్యక్రమాలు చేసిండ్రా, లేదంటే ఏమైనా క్రిమినల్సా, మర్డర్ చేసిండ్రా, ఇంకేమైనా కార్యక్రమాలు చేసిండ్రా? రాత్రికి రాత్రి వచ్చి అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? ఆ గ్రామానికి సంబంధించిన ఆ 3 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు భయం గుప్పిట్లో ఉన్నారు. బయటికి వస్తే పోలీసులు తంతమంటున్నారు, పోలీస్ మరి పరేడ్ చేస్తూ ఉన్నారు. మరి పిల్లలు కాలేజీకి వెళ్ళలే, ముందు బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఉంది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ, మంచి అటవీ ప్రాంతం. ఇప్పుడు కావాలంటే ఇక్కడ నుంచి మనం అందరం కలిసి వెళ్ళి చూద్దాం. ప్యారానగర్ మంచి అటవీ ప్రాంతం. మరి ఆ మధ్యలో ఈ యొక్క డంప్ యార్డ్ నిర్మాణం చేపట్టడం నిజంగా కూడా బాధాకరం అని చెప్పేసి కూడా తెలియజేస్తాం. పచ్చని వాతావరణాన్ని నాశనం చేసేటువంటి కార్యక్రమం ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుంది అని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం. మరి ఈ యొక్క డంప్ యార్డ్ నిర్మాణం వల్ల వాళ్ళు ఏమంటున్నారంటే ఇది కేవలం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాసెసింగ్ యూనిట్ అంటున్నారు. చెప్పడానికి ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో మనందరికీ తెలిసిందే. మరో జవహర్ నగర్ తయారవుతుంది. ఇది ప్యారానగర్ మరో జవహర్ నగర్ తయారవుతుంది. అక్కడ ప్రాంతం వాసులు వ్యతిరేకిస్తూ ధర్నాలు చేస్తుంటే దాంట్లో కొంత భాగం తీసుకొచ్చి ఇక్కడ వేయాలనేటువంటి ప్రయత్నం సాగుతోంది. నల్గొండలో ఏదైతే ఫ్లోరైడ్ బాధితులు ఉన్నారో, రేపొద్దున ఈ మండలానికి సంబంధించినటువంటి ప్రజలు, నర్సాపూర్కు సంబంధించినటువంటి ప్రజలు కూడా ఈ కంపు బారిన పడేటువంటి పరిస్థితి వస్తుంది. ఈ వాటర్ అంతా కూడా మరి పొల్యూట్ అవుతుంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కోర్ట్ ఆర్డర్ని కూడా లెక్క చేయకుండా ఎందుకు ఇంత పట్టుదలతో రాత్రి కార్యక్రమం చేయాల్సి వస్తుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఇది ఒక డంప్ యార్డ్ వస్తాయి. ఇప్పుడు మీరు చూస్తాను, నేను వీడియో చూపిస్తాను, వందల లారీలు తీసుకొచ్చి ఫుల్ మెటీరియల్తోని పోలీస్ ఎక్కడికి వెళ్ళి కూడా లోపలికి వెళ్ళకుండా, అటుకెళ్ళి ఎవరైనా పొలిటికల్ లీడర్ వెళ్తే కూడా ఆపేసేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కంపౌండ్ వాల్ కట్టేస్తూ ఉన్నారు. కోర్టు ఆర్డర్ ఇచ్చింది, రైతులకు నోటీస్ ఇచ్చి మీరు సర్వే చేయమంటే సర్వే చేయకుండా మరి ఈరోజు మరి కంపౌండ్ వాల్ నిర్మాణం చేపడతా ఉన్నారని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. వందల వెహికల్స్ వస్తాయి. ఇప్పుడు నర్సాపూర్ అటవీ ప్రాంతం ఇది మొత్తం కూడా గుమ్మడిదల నుంచి స్టార్ట్ అయితే నర్సాపూర్ దాకా కూడా మొత్తం టోటల్గా అటవీ ప్రాంతం. ఈ అటవీ ప్రాంతంలో అటువంటి వందల సంఖ్యలో జిహెచ్ఎంసీ వెహికల్స్ వస్తే ఎన్ని యాక్సిడెంట్స్ జరుగుతాయి, ఎంత
మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.